గాడ్, దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్కి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. మీరందరూ కూడా ఈ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్ ద్వారా ఆత్మీయ మేలును పొందుతున్నారని నమ్ముచున్నాము. ఒకవేళ మీరు కనుక ఆత్మీయంగా స్థిరపరచబడుతున్నట్లయితే ఈ ఛానల్ని, అనగా రిఫార్మ్డ్ చర్చ్ ఆఫ్ ఇండియా ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని మీ కిత్ అండ్ కిన్కి షేర్ చేయండి. వారు కూడా సబ్స్క్రైబ్ చేసేలాగా ఎంకరేజ్ చేయండి. దేవుని యొక్క మాటలను వారు కూడా వినడానికి మీరు వారికి ఫెసిలిటేటర్గా ఉండాలని ప్రభునామంలో కోరుతున్నాను. ముందుగా ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, ఈ ఉదయకాల ధ్యానంలో మీ బిడ్డలైన వారిని మీరు ప్రత్యేకపరిచేటువంటి వారిని మీ వాక్యం ద్వారా మాకు తెలియచేయబోతున్నందుకై వందనములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకునే దేవుడిగాను, మీ కొరకు ఈ లోకం నుంచి వేరుగా జీవించటానికి ప్రభువా మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా గొప్ప రక్షణ భాగ్యమును అనుగ్రహించే దేవుడని మేము నమ్ముచున్నాం. ఈ ఉదయకాలం మందు ఈ వాక్యంను వీక్షించుచున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, ఇంకా ఎవరైతే యేసు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించలేదో వారు ఈ దినమైనా అంగీకరించడానికి కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మనం యోహాను సువార్త 10వ అధ్యాయం మొదటి 6 వచనాలను ఇప్పటి వరకు ధ్యానం చేశాము. ఇది యేసు ప్రభు చెప్పిన 3వ ఐయామ్ సేయింగ్కి బ్యాక్గ్రౌండ్గా ఉంది. 7వ వచనంలో యేసు ప్రభు అంటున్నారు, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు అని అంటున్నారు. ఇప్పుడు మనందరం కూడా ఈ టీవీ షోస్ చాలా మంది చూస్తూ ఉంటారు. అందులో ఒక ఓప్రా విన్ఫ్రీ షో అని ఒకటి ఉంటుంది. ఆ ఓప్రా విన్ఫ్రీ షో కనుక చూసినట్టయితే ఈ వాక్యాన్ని వాళ్ళు చెప్పాలంటే ఎలా చెప్తారు అంటే, దెర్ ఈస్ ఎ డోర్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ హిస్ ఓన్ డోర్. ఒక ద్వారం ఉంది, ప్రతి ఒక్కరికి వారి వారి ద్వారాలు ఉన్నాయి. కొందరు వారు తెలుసుకున్నటువంటి ద్వారము సరైన ద్వారం అని అనుకుంటారు. కాబట్టి ఏదైతే మీరు కనుగొన్నారో అదే సరి అయిన ద్వారం, కాబట్టి మీరు దానిలో నుంచి వెళ్ళండి, మీరు సక్సెస్ఫుల్గా జీవించండి అని చెప్తూ ఉంటారు. అంటే ఇఫ్ ది ఓఫ్రా విన్ఫ్రీ షో హ్యాస్ టు ఇంటర్ప్రెట్ వర్స్ 7 ఆఫ్ చాప్టర్ 10 గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్, వాళ్ళు ఆ విధంగా చెప్తారు. కానీ యేసు ప్రభు ఆ విధంగా చెప్పట్లేదు. ఇక్కడ యేసు ప్రభు అంటున్నారు, గొర్రెలు పోవు ద్వారం నేనే, ద పాత్వే టు సాల్వేషన్, ద పాత్వే టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యం నాకు చేరాలంటే నేనే ద్వారము అని అంటున్నాడు. ఎందుకు అంటే ఈ ద్వారం గుండానే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంతకు ముందు వచ్చిన వారందరూ దొంగలు దోచుకుని వారుగా ఉన్నారు. అనేక మంది మనం మొదటి శతాబ్దం నుంచి చూసినట్టయితే అనేక మంది సంఘమును దోచుకునేటువంటి వారు, విశ్వాసులైన వారిని దోచుకునేవారు, దేవుని బిడ్డలైనటువంటి వారిని తప్పుడు మార్గంలో నడిపించేవారు అనేక మంది ఉంటూ ఉన్నారు. ఫాల్స్ క్రైస్ట్స్, యాంటై క్రైస్ట్స్, ఈ విధంగా అనేక మంది వచ్చి సంఘములను చెరిపేవారిగా ఉంటూ ఉన్నారు. కానీ యేసు ప్రభు అంటున్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. ఎవరు గొర్రెలు అంటే, దోస్ హూ హ్యావ్ ట్రూలీ హర్డ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. నిజంగా దేవుని యొక్క స్వరమును విన్నవారు ఎవరు కూడా ఈ దొంగలు దోచుకునేటువంటి వారిని వెంబడించలేదు, వారి స్వరమును వినలేదు.
మరలా అంటున్నారు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకి వచ్చుచు మేత మేయచ్చు నుండును. చాలా క్లారిటీ ఇస్తున్నారు యేసు ప్రభు. ఎవరైతే నా ద్వారా లోపలికి ప్రవేశిస్తారో, దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే, దేవుని యొక్క మార్గంలోనికి రావాలి అంటే యేసుక్రీస్తు ప్రభువే ద్వారం. ఇంకెవరు కూడా ద్వారం లేదు. చాలా మంది ఏం చెప్తుంటారంటే, సెయింట్స్కి ప్రార్థనలు చేస్తూ ఉంటారు, మేరీ ద్వారా ప్రార్థన చేస్తూ ఉంటారు, అనగా మరియ ద్వారా ప్రార్థన చేసేవారు ఉంటారు. ఇంకా కొంతమంది ఈ పవర్టెడ్ క్రిస్టియన్స్ అనేక మంది ఏం చేస్తుంటారంటే, ఒక లోకల్ లీడర్ ఉంటే ఆ లోకల్ లీడర్కి దేవుని యొక్క అనుభవం కలిగిన వారిగా ఒకానొకప్పుడు జీవించి చనిపోయిన వారిని వీరు దేవుడిగా పరిగణిస్తూ వారి ద్వారా దేవుని వద్దకు వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. ఏసయ్యా అనమంటేనేమో దాసయ్యా అని అంటుంటారు. ఇలాగా సమాధి మీద మట్టిని తినటం ద్వారా వారికి ఏవో కార్యములు జరుగుతాయని అనుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు అంటున్నారు, నేనే ద్వారమును అని అంటున్నారు. కనుక ఆయన దగ్గరకు వస్తే స్వతంత్రం వస్తుంది, ఆయన దగ్గరకు వస్తే రక్షణ కలుగుతుంది, ఆయన దగ్గరకు వస్తే సంరక్షణ వస్తుంది. ఆయన ద్వారా మనం దేవుని యొద్దకు ప్రవేశిస్తే we will have love, joy, peace, hope and contentment in our lives. కానీ ఇంకొకటి ఉంది, ద కింగ్డమ్ ఆఫ్ ద వరల్డ్. ఇది ఏంటంటే, దేర్ ఈజ్ నో లైఫ్ ఇన్ దిస్. ఈ ప్రపంచం, ఈ లోక సంబంధమైన దానిలో జీవం లేదు. దేర్ ఈజ్ డెత్ ఎవ్రీవేర్. అందులో మరణం ఉంటుంది. అండ్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ ఆర్ ల్యాకింగ్ ఇన్ ద వరల్డ్లీ ఫోల్డ్. ఈ ప్రపంచం అనే దొడ్డిలో ఇవేమి కూడా ఉండవు. మనం ఇప్పుడు అనుకుంటున్నాం స్వతంత్రం ఉండదు, రక్షణ ఉండదు, సంరక్షణ ఉండదు, ప్రేమ, సంతోషం, సమాధానం, నిరీక్షణ, తర్వాత సాటిస్ఫాక్షన్ ఏది కూడా ఉండదు. కాబట్టి మనం ఏది కావాలి అనేది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువు 13వ వచనంలో చెప్తూ ఉన్నారు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ద నారో వే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును అది విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఈ లోకంలో, ఈ లోక మార్గంలో నడిచేవారు అనేక మంది ఉంటారు. అక్కడ మనకు సంపదలు, అధికారం, తర్వాత మంచి పనులు, అకాంప్లిష్మెంట్స్, ఇవన్నీ కూడా చేస్తూ, ఇవన్నీ కూడా అనుభవిస్తూ దీని ద్వారా మనం స్వర్గానికి చేరవచ్చు అని అనుకుంటూ ఉంటారు. దాన ధర్మాలు చేయడం ద్వారా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించవచ్చు అని, ద గుడ్ డీడ్స్ విల్ లీడ్ us టు హెవెన్ అని చెప్పేటువంటి వారు అనేకులు ఉంటారు. ఈ ద్వారం గుండా ప్రవేశించేవారు అనేకులు. You and I should not be the part and parcel of this broad way. ఈ విశాల మార్గంలో అనేకులు ఉన్నారు కదా అని అందులో మనం ప్రవేశించాలని, దాని ద్వారా మనం వెళ్ళాలని అనుకోకూడదు. జీవమునకు పోవు మార్గం, జీవమునకు పోవు ద్వారం ఇరుకును సంకుచితమునై ఉన్నది, కానీ దానిని కనుగొని వారు కొందరే. సో మనం వెళ్ళాల్సింది జీవమునకు పోయేటువంటి ద్వారంలో, ఇరుకు ద్వారం గుండా, సంకుచితమైన ద్వారం గుండా మనం వెళ్ళే వారంగా ఉండాలి. దట్స్ ద రీజన్ why whatever door we find, we should not enter through that. ఏ ద్వారం కనిపిస్తే ఆ ద్వారం, ఏ సంఘం కనిపిస్తే ఆ సంఘం, ఎవరు కొత్త విషయాలు, వింత విషయాలు, లేదు అంటే ఇహలోక సంబంధమైనటువంటి విషయాలు, ఇహలోక సంబంధమైన మంచి జరుగుతుంది అని చెప్పే ఆ ద్వారం గుండా మనం వెళ్తే తుదకు అది మరణం నాకు దారి తీసేదిగాను,
జీవం ఏమాత్రం కూడా లేనిదిగాను ఉంటుంది. కనుక ఆ ద్వారం గుండా మనం వెళ్ళకూడదు. యూ హ్యావ్ టు బి సెపరేటెడ్ అని, యు ఆర్ కాల్డ్ టు బి సెపరేటెడ్ అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దిస్ ఈస్ ద వరల్డ్ ఆఫ్ డెత్ అండ్ డార్క్నెస్, బట్ Christ Jesus is the pathway to the world of joy, peace, love and contentment. దానికి దేవుడు మార్గంగా యేసు ప్రభువుని పంపించారు అని అంటున్నాడు. గొర్రెలు వారి స్వరమును వినలేదు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచు ఉండును. బయటికి లోపలికి పోవడం ఏంటంటే యూ విల్ హ్యావ్ ఫ్రీడమ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకం నుంచి నీకు స్వతంత్రం వస్తుంది, బానిసత్వం నుంచి నీకు విడుదల కలుగుతుంది, డార్క్నెస్ నుంచి వెలుగులోనికి నీవు ప్రవేశించిన వానిగా అవుతావు. కనుక ద్వారమయ్యున్న నా ద్వారా మీరు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలి, మేత మేయిచు ఉండాలి అని ఇక్కడ చెప్తున్నాడు. మేత మేయిచు ఉండడం అంటే we have to read the word of God. The liberty we enjoy, we can enjoy the common grace of the Lord. అప్పుడు మనం లోపలికి పోతాం, బయటకి వస్తుంటాము. లోపలికి వెళ్ళడం అంటే we will be having the intimate fellowship with the Lord. బయటికి వెళ్ళినప్పుడు మనం we will be carrying out the same fellowship or the relationship of God to the lost sheep. తప్పిపోయిన గొర్రెలు ఈ లోకంలో అనేకములు ఉంటున్నాయి. కనుక వెలుపలికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు యొక్క మార్గమును వారికి తెలియచేసి వారిని కూడా ఈ షీప్ ఫోల్డ్ లోనికి తీసుకురావడానికి మనకు దేవుడు స్వతంత్రాన్ని అనుగ్రహిస్తాడు. ఇంకా మనకు భయం ఏమీ ఉండదు. లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉండడం అంటే దేర్ విల్ నాట్ బి ఎనీ ఫియర్ అండ్ నథింగ్ కెన్ డెస్ట్రాయ్ us. మనల్ని ఎవరు కూడా నాశనం చేయలేరు. అందుకని రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం చెప్తుంది, నథింగ్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమ నుండి మనలను ఎడబాపేది ఏది కూడా ఉండదు. శ్రమ, బాధ, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం ఏది కూడా మనలను భయపెట్టేదిగా ఉండదు. ఎందుకంటే మన కాపరి లేదు అంటే మన షెపర్డ్ యేసుక్రీస్తు ప్రభు. ఎలా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన మనకు సహాయకునిగా ఉంటాడు. అందుకే అపోస్తలుడు పౌల్ కొరింథియన్స్ కి రాస్తూ 2 Corinthians chapter 4 verse 8 లో అంటాడు, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము అని అంటున్నాడు. సో ద లార్డ్ ఈజ్ అవర్ షెపర్డ్. ఆయన మనకు కాపరిగా ఉన్నారు. పాస్చర్ లోనికి మనల్ని నడిపిస్తారు. పాస్చర్ ఇస్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే మనకు ఇది డేవిడ్ చెప్పిన రీతిగా దేవుని యొక్క వాక్యం మనం చదివినప్పుడు మన జిహ్వకు అది ఎంతో మధురంగా ఉంటుంది, మన నోటికి అది తేనె వలె ఉంటుంది అని అంటాడు. లెట్ us see verse 103 of Psalm 119. 119వ కీర్తన 3వ వచనం అంటుంది, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. ఈ 119వ అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క మాటకు ఎంత ప్రాముఖ్యత ఉందో దానిని తెలియజేస్తుంది. సో మేత మేయిచు ఉండును, బయటకి పోతారు, లోనికి వస్తారు, మేత మేయిచు ఉంటారు. The Lord will provide. ఆయన మనకు తన యొక్క irresistible grace ని ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి come unto the life giving Christ Jesus అని పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు రండి, come, if you come you will have salvation, you will have life అని ఆయన చెప్తూ ఉన్నారు. అందుకని ఎవరైనా సరే దేవునిని తెలుసుకోవాలి అనుకుంటే అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే తెలుసుకోవాల్సి ఉంటుంది.
ద లార్డ్ విల్ సెపరేట్ us. డోర్ అంటే అది మనలను ఈ లోకం నుంచి ప్రత్యేకపరుస్తుంది. ఆ ప్రత్యేకపరిచినటువంటి జీవితమును మనం అనుభవించగలిగిన వారంగా ఉండాలి అంటే యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు రావాలి. యేసు ప్రభు దగ్గరకు రాకుండా మేము మతాచారాలను పాటిస్తాము, లేదు అంటే కస్టమ్స్ని, ట్రెడిషన్స్ని, చర్చ్ ట్రెడిషన్స్ని మేము పాటిస్తాము, మేము చేసేటువంటి పనులన్నీ కూడా ఆచారబద్ధంగా చేస్తూ ఉంటాము అంటే ఈ యూదులైన వారు చేస్తున్న పని అదే. అందుకే మీరు ఈ ట్రెడిషన్స్ అన్నింటినీ విడిచిపెట్టేసేయండి, నా ద్వారానే మీరు దేవుని వద్దకు చేరగలరు, నేనే మీకు రక్షకుడను అని తెలియజేస్తున్నారు. ఈ ద్వారమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తప్ప ఎవ్వరికి కూడా రక్షణ కలగదు. ఎక్కడ మరి ఏ నామంలోనూ రక్షణ లేదు, క్రీస్తు నామంలోనే రక్షణ ఉంది అని ఆయన వీరిని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. దొంగవాని పని ఏంటి? వాని పని ఈ గొర్రెలను దొంగతనం చేయటం. ఒకవేళ వాటిని తీసుకెళ్లే అవకాశం లేకపోతే వాటిని హత్య చేయటం, నాశనం చేయటానికి వస్తాడు. సాతానుడు మనలను, మన జీవితమును అంతటిని కూడా పాడు చేయడానికి వచ్చేటువంటి వాడు, మోసగాడు. వాని మోసంలో మీరు పడిపోవద్దు అని హెచ్చరిస్తూ ఉన్నారు యేసు ప్రభువు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ట్రూలీ ట్రూలీ ఐ సే అంటు యు అని అంటున్నారు. నిశ్చయముగా చెప్పుచున్నాను, గొర్రెలకు జీవం కలుగుటకు, అది కూడా సమృద్ధి అయిన జీవం కలుగుటకు నేను వచ్చితిని అని నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని అని. That's another concept, another I am saying. So యేసు ప్రభు వచ్చింది మనలను ఈ లోకం నుంచి సెపరేట్ చేయడానికి, మనలను ఆయన యొక్క దొడ్డిలోనికి తీసుకొని వెళ్ళడానికి, ఆయన యొక్క సెక్యూరిటీని అనుగ్రహించడానికి. ఆ విధంగా ఆయన ఇచ్చేటువంటి సెక్యూరిటీ ద్వారా మనం సమృద్ధి అయిన జీవమును కలిగిన వారంగా ఉంటాం. The door, Christ Jesus is the door, and this door is open for everyone. ప్రతి ఒక్కరికి. There is no discrimination. యూదుడని, గ్రీసు దేశస్థుడని, యూదుడని, అన్యులు అని, గొప్పవారని, పేదవారని, తెల్లవారని, నల్లవారని, ఈ దేశం వారని, ఆ దేశం వారని, ఈ కులం వారని, ఆ కులం వారని, ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ లేనే లేదు. ఎవరైనా సరే ఆయన దగ్గరకు రావచ్చు. ఆయన దగ్గరకు వస్తే ఆయన మనకు సమృద్ధి అయిన జీవాన్ని అనుగ్రహిస్తారు. అదే ఈ డోర్ని కనుక మీరు ప్రవేశించకుండా ఉంటే ఒకనొక దినం వస్తుంది, ఆయన ఆ డోర్ని మూసేస్తాడు, ఆ ద్వారాన్ని మూసేస్తాడు. జెనసిస్ చాప్టర్ 17లో అదే జరిగింది. చాప్టర్ 7లో మనం చూసినట్లయితే 16వ వచనంలో నోవాను తన యొక్క కుటుంబ సభ్యులనందరినీ కూడా ఓడలోనికి దేవుడు పంపించేశాడు. పంపించేసి వారిని పంపించిన తర్వాత ఆ ఓడ తలుపును ఆయన మూసేశాడు. ఓడ తలుపును మూసేసిన తర్వాత ఎవరు అక్కడికి వెళ్ళి దానిని ఓపెన్ చేయమని అడిగినప్పటికీ కూడా అది ఏమాత్రమును కూడా తెరవబడలేదు. He has closed it. ఆయన మూసేస్తే ఆ ద్వారంలో నుంచి మనం వెళ్ళలేకుండా అయిపోతాం. ఆ తర్వాత వారందరూ కూడా ఎవరైతే నోవా యొక్క మాట విననటువంటి వారు అక్కడికి వచ్చారో వారికి తలుపులు మూయబడ్డాయి, ఎవరు కూడా రక్షింపబడలేకపోయారు. కాబట్టి ది ఆర్క్ ఈస్ నథింగ్ బట్ క్రైస్ట్ జీసస్, ద డోర్ ఈస్ నథింగ్ బట్ క్రైస్ట్ జీసస్. హి ఈస్ ది ఓన్లీ సెక్యూర్ ప్లేస్ ఆన్ ది ఎంటైర్ ప్లానెట్. కనుక ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఎవరైనా సరే రక్షించగలరా అంటే ఎవ్వరు రక్షించలేరు.
మనకున్న ధనం కానీ విగ్రహాలు కానీ ఏవి కూడా మనలను రక్షించలేవు. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడు మాత్రమే మనలను రక్షింపగలడు. అందుకే మనం ఈ ద్వారం గుండా వెళ్ళాలి అని లూకాసు వార్త 13వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. 24వ వచనము, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అని అంటున్నాడు. సో we have seen the contrast between the false shepherds and the true shepherd. నిజమైన కాపరి ఒక్కడే యేసు ప్రభు. అనేక మంది సూడో షెపర్డ్స్ ఉన్నారు, దొంగ కాపర్లు ఉన్నారు. వారి నుండి మిమ్మల్ని రక్షించడానికే నేను వచ్చాను అని యేసు ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఈ ద్వారం గుండా మనం ప్రవేశించినట్లయితే మనకు సమృద్ధి అయిన జీవము కలుగుతుంది అని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. So let us accept this invitation and come through the door Christ Jesus in order to have eternal life. జీవమును, నిత్య జీవము పొందడానికి మనందరం కూడా ఆయన యొద్దకు రావడానికి మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా ప్రభువా మా దేవా, నిజంగానే ఇది ఒక రాడికల్ స్టేట్మెంట్. ఐ యామ్ ద డోర్ ఆఫ్ సాల్వేషన్. ఎవరైనా సరే నా ద్వారా ప్రవేశిస్తే వారు సమృద్ధి అయిన జీవమును కలిగిన వారిగా ఉంటారు అని యేసు ప్రభు చెప్పిన మాట నిజమైనది. అది ఇప్పుడు ఎల్లప్పుడూ నిలిచేటువంటిది ప్రభువా. ఆ జీవ మార్గం గుండా ప్రవేశించడానికి మా ప్రియులకు మీరు సహాయమును అనుగ్రహించండి నాయన. ట్రూ షెపర్డ్ అండ్ ఫాల్స్ షెపర్డ్స్కి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని గమనించడానికి కృపను అనుగ్రహించి, మీరు అనుగ్రహించే జీవమును పొందుకొనుటకు మీ మార్గం ద్వారా వచ్చినట్లు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.